మనకి ఇవాళ వ్యవసాయంలో పుల్ల మజ్జిగ పాత్ర ఎంతవరకు, దాంట్లో ఇంగువ, పసుపు వేయడం వల్ల వచ్చే ఉపయోగాలు తెలుసుకుందామండి. ఇదైతే నేను ఇలాగ ఒక 4 రోజుల ముందే చేసుకున్న మజ్జిగనమాట. మజ్జిగలో అయితే పులవ పెట్టాను. 4 రోజులు బయట పెట్టేసుకుంటే మనకి పులుస్తాయి మజ్జిగ. ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ అంతా ఇంగువ వేసుకుంటున్నా. ఇంగువ అనేది ముద్ద ఇంగువ ఉంటే వేసుకోండి. నా దగ్గర లేక నేను మామూలు పొడి ఇంగువ వేసుకుంటున్నాను. అయితే ఈ పసుపు, ఇంగువ కలిపిన మజ్జిగ ఇవ్వడం వల్ల ఉపయోగాలేంటి అనేదనమాట. అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్‌పీ గార్డెన్. ఇదిగోండి చక్కగా ఇలా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనకి పసుపు యాంటీబయాటిక్ అని తెలుసు. అలాగే ఇంగువ అనేది కొంచెం చేదు కలిగి ఉంటదనేది కూడా తెలుసు కదా! ఇప్పుడు మనకి మొక్కల్లో సహజంగా వచ్చేదేంటంటే ఆకు ముడత, అలాగే ఆహ్, మనకి ఇంకొకటొచ్చేసి హ్మ్. ఇనుపు ధాతు లోపం అని, భాస్వరం లోపం అని ఇలా లోపాలైతే వస్తా ఉంటాయి. అంటే ఆకులేమవుతాయంటే సడెన్‌గా ముడుచుకుపోయినట్టు అయిపోతది. దాన్ని లీఫ్ కర్ల్ అని కూడా అంటాం మనం. ఆ లీఫ్ కర్ల్ వచ్చినప్పుడు ఇలాగ ఈ ద్రావణం అనేది ఇచ్చితే ఆటోమేటిక్‌గా లీఫ్ కర్ల్ అనేది రాకోకుండా ఉంటదనమాట. ఒకవేళ అప్పటికే వచ్చేసి ఉండుంటే, అంటే నేను ఈ వీడియో తీసినప్పుడు చేసిన పొరపాటు ఇప్పుడు చెప్తున్నాను. అప్పటికే గనుక లీఫ్ కర్ల్ గాని ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది మొక్కకి సోకినట్లయితే దాంట్లోయి అన్నీ గూడా తీసేసుకోవాలండి. ఈ ఆకులనేది తీసేసుకున్న తర్వాత ఈ పుల్ల మజ్జిగ, ఇంగువ, పసుపు ద్రావణం ఇస్తే మనకి పూత, పింద అనేది బాగా దృఢంగా వచ్చి మంచి మంచి ఈల్డింగ్ అనేది తీసుకోవచ్చనమాట. ఇదిగో చూసారా లీఫ్ కర్ల్ ఎక్కువొచ్చింది. అలాగే దీనికి మిల్లీ బగ్స్ కూడా పట్టినియనమాట. లీఫ్ కర్ల్‌కి పుల్ల మజ్జిగ ద్రావణం, ఇంగువ, పసుపు వేసిన ద్రావణం అయితే పనిచేస్తది. నేనైతే ఇది ఇలా చేత్తోటి ఇలా అయితే స్ప్రే చేసుకుంటున్నా. ఎందుకంటే స్ప్రే బాటిల్‌లో ఏస్తే అదంతా బాటిల్‌కి పట్టేసి మనం ఇంట్లో తయారు చేసుకున్నది గదా! ప్యాకెట్ పాలు కాదు గదా! కొంచెం ఆ చిక్కదనం ఉండి నలకలనేవి దానికి అడ్డుపడిపోతున్నాయనమాట. అందుకని నేను ఇలా అయితే స్ప్రే చేస్తున్నాను. అలాగే ఇంకోటేంటంటే కాయల్లో వచ్చేటటువంటి ఏయైనా ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ కాయలు కాస్తాయి గదా! కాసినప్పుడు వాటికి పుచ్చులొస్తాయి గదా! పుచ్చు అనేది రాకోకుండా కూడా ఈ ద్రావణం ఇవ్వడం వల్ల నివారించొచ్చనమాట. ఇదిగో దీన్ని చూసారా మిల్లీ బగ్స్ పట్టినియి. ఈ టమాటో ఆల్రెడీ నర్సరీ దాంట్లో తెచ్చిన దాంట్లో ఉన్న టమాటా మొక్కలనమాట. మధ్యలో కాసినియి. కానీ ఇప్పుడు ఈ వాతావరణానికి లీఫ్ కలర్ అంటే ఆకు ముడత అనేది వచ్చిందనమాట. నేను చేసిన పొరపాటేంటంటే, ఆ మొక్కలకి ఉన్న ఆకులనేది తీసేసుకోండి మీరు. తీసుకున్న తర్వాత చక్కగా మొక్కని అనేది స్ప్రే చేసుకోండి అంతా తడిచేలాగా. ఒక్కొక్కసారి ఆకు మీద ఎరుపు మచ్చల్లాగా, నలుపు మచ్చల్లాగా ఆకు కింద ఇలా వస్తా ఉంటే వాటికి కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే మనకి నిమ్మ జాతి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎక్కువ అయితే లీఫ్ కర్లే వస్తదండి. వాటికి కూడా ఇచ్చుకోవచ్చనమాట. ఈ మజ్జిగ, పొల్ల మజ్జిగ, ఇంగువ, పసుపు ద్రావణం. ఇగోండి ఇది నిమ్మ మొక్క చూసారు గదా! దీనికి కూడా అయితే నేను ఇస్తున్నాను. ఇది బత్తాయి. బత్తాయికి మొదటి నుంచి ఉన్నది ఏంటి అంటే లీఫ్ కర్ల్. లీఫ్ కర్ల్ వల్ల ఏమవుతదంటే పూతలు, కాయలు అనేది కాయవు. ఇప్పుడు పూత పూయలేదనుకోండి కాయలు రావు గదా! ఆకు ఆరోగ్యంగా ఉంటేనే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతది. అంటే ఆకులో అది ఆహారం అనేది తీసుకుంటదనమాట. ఆ ఫోటోసింథసిస్ జరగడానికి మనం ఆకులననేది సంరక్షించుకుంటా ఉండాలి కదా! అలాగా ఎండిపోయిన ఆకులు గానీ, ఇలాంటి ఏయన్నా డిసీజెస్ వచ్చిన ఆకుల్ని గానీ తీసేసుకుంటా ఉంటే మనకు ఆటోమేటిక్‌గా పూతలనేది వస్తాయి. పూతలొచ్చినప్పుడు కాయలొస్తాయి. ఆ కాయలకొచ్చే పుచ్చులు అలాంటివి గూడా ఈ మజ్జిగ ద్రావణం ఇలా ఈ 3 కాంబినేషన్‌తో ఇచ్చుకోవడం వల్ల బాగా నివారణ అయితే జరుగుతదనమాట. ఇదిగో ఇక్కడ పచ్చిమిరప మొక్కుంది. దానికి కూడా లీఫ్ కర్లొచ్చింది. ఇది కనకాంబరం మొక్కలున్నాయి గదా! దాని దగ్గర ఉన్నదనమాట. మన చేతులతో మనం ఇచ్చుకునే ద్రావణాలండి. బయో ఫెర్టిలైజర్స్ అంటాం గదా! అట్లాగా ఇది ఫంగిసైడ్ గాను పనిచేస్తది. పెస్టిసైడ్ గాను గూడా పనిచేస్తదనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.